మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం దృశ్యం. సినిమాని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. 2014 జూలై 11వ తేదీన విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీ అప్పట్లో 20 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని హాలీవుడ్ చిత్రం టేకెన్ లాగా సీక్వెల్ తీయాలని వెంకటేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీ మాదిరిగా దృశ్యం 2 తీసేందుకు స్కోప్ ఉందని వెంకీ అంటున్నారు. కూతురిని ఓ విమెన్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేస్తే వారి చరణ్ నుంచి ఆమెను తండ్రి ఎలా తప్పించాడు అనే కాన్సెప్ట్ తో ప్రారంభమవుతుంది టేకెన్ ట్రయాలజీ. ఆ తర్వాత సిస్టమ్ మీద ఫైట్ చేసే యాంగిల్లో ఆ హాలీవుడ్ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం తరహాలోనే దృశ్యం సీక్వెల్ చేయవచ్చునని వెంకీ పేర్కొంటున్నాడు. దృశ్యం సినిమా స్టోరీ లైన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అందుకే టేకెన్ ట్రయాలజీలా దృశ్యం సీక్వెల్ చేయవచ్చని వెంకీ పేర్కొంటున్నారు. డైరెక్ట్ గా చెప్పాలంటే ఆ చిత్రాన్ని దృశ్యం 2 పేరట రీమేక్ చేయవచ్చనే అభిప్రాయం వెంకీ వెల్లడిస్తున్నట్లు అర్థమవుతుంది. ఒకవేళ ఇది నిజంగానే రూపొందితే హాలీవుడ్ తరహాలోనే యాక్షన్ ఎపిసోడ్ తో వెంకీ ఆకట్టుకోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. మరి వెంకీ చెప్పిన యాంగిల్ ని దృష్టిలో పెట్టుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా యాక్షన్ థ్రిల్లర్ ను ఎవరు రాస్తారో వేచి చూడాలి. ఇక్కడ ఇంకో విషయం చర్చించుకోవాలి. అదేంటంటే దృశ్యం స్టోరీ ప్రకారం చూస్తే ఆ మూవీ ఎడిటింగ్ లో కంప్లీట్ అయిపోతుంది. మరి టేకెన్ ట్రయాలజీ తరహాలోనే దీనికి సీక్వెల్ గా స్టోరీ ఎలా రెడీ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. పాప బాబారాందే బ్యాచ్ అన్నమాట.